వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. మద్యం ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్ కారకం అని అందరికీ తెలుసు. అయితే మద్యంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని తాజాగా పరిశోధకులు గుర్తించారు. ఎక్కువగా తాగేవారికే కానీ అప్పుడప్పుడు తాగేవారికి ఈ సమస్యలు రావని అనుకోవడానికి అవకాశం లేదని ఈ అధ్యయనం నిర్వహించిన న్యూజిలాండ్లోని ఒటాగో యూనివర్సిటీ పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఎక్కువగా తాగేవారికి ఎక్కువ ప్రమాదం, తక్కువగా తాగేవారికి కూడా చెప్పుకోదగిన స్థాయిలో ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. మద్యం అలవాటు ముఖ్యంగా అన్నవాహిక, కాలేయం, పెద్ద ప్రేగు, రొమ్ము, నోరు, గొంతు, స్వరపేటిక, పురుషనాళంపై నేరుగా ప్రభావం చూపుతుందని, ఆయా భాగాల్లో క్యాన్సర్లకు దారితీస్తుందని వెల్లడించారు. మద్యం కారణంగా క్యాన్సర్లు సోకి 2012లో ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మంది చనిపోయారని నివేదిక వెల్లడిస్తోంది. ప్రపంచ క్యాన్సర్ పరిశోధన నిధి, అమెరికన్ క్యాన్సర్ పరిశోధన సంస్థ, సంబంధిత ఇతర సంస్థల గత 10 ఏళ్ల నివేదికల సమీక్ష అనంతరం పరిశోధకులు ఈ నిర్ణయానికి వచ్చారు. పరిమిత మద్యం అలవాటుతో గుండె సంబంధ సమస్యల నుంచి కొంత రక్షణ లభిస్తుందని బలమైన ఆధారాలు లేవని ఈ పరిశోధకులు గుర్తించారు. సో దీన్ని బట్టి మీకు అర్థమైందనుకుంటా, ఎక్కువ తాగేవారికే కాదు తక్కువ తాగేవారికి కూడా ప్రాణానికి ప్రమాదమే. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.